హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్. ఇప్పుడు ఇక ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. ముందుగా నేను ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్స్కి నేను ఖర్చు వదిలేసాను. కటింగ్లోనే చెప్పాను కదా ఖర్చులు ఎంతైతే వదిలేసామో అంత యూజ్ అయితే చేసుకొని అటాచ్ చేసేసుకోండి. అలాగే అణిగే కుట్టు అనేది వేసేయండి, మంచిగా నీట్గా కనిపించేస్తుంది. చూడండి, రౌండ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది కదా ఫ్రంట్ రౌండ్. తర్వాత ఇక ఒరిజినల్ క్లాత్ అయితే తీసేసుకున్నాను నేను. ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అనేది చూసేసుకోండి. మీరు ఒకవేళ క్లాత్ని తిప్పేయాలి అనుకుంటే, మెడ తిప్పేయాలి అనుకుంటే రైట్ సైడ్ వైపు వేసుకోండి. లేదు అంతా అటాచ్ చేసుకోవాలి, మెడ పీస్ అయితే పెట్టాలనుకుంటున్నాను అంటే రాంగ్ సైడ్ వైపు కూడా పెట్టేసుకోవచ్చు. రాంగ్ సైడ్ వైపు పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. నేనైతే ముందుగా నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, నెక్ అలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత మంచిగా అలా నీట్గా కట్ చేసేసుకోండి. కట్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నీట్గా కావాలంటే అణిగే కుట్టు కూడా వేసుకోవచ్చు మీరు. నేనైతే అలాగే క్లాత్ని అటువైపు తోసేసి నీట్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేయాలి. అలా బ్యాక్ పార్ట్ కూడా నేను క్లాత్ అనేది తిప్పేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఎమర్జెన్సీ బ్లౌజ్ అనమాట, వాళ్ళకి కావాలంట బ్లౌజు. అందుకని నేను క్లాత్ని తిప్పేస్తున్నాను. లేదంటే మెడ పీస్ అయితే పెట్టేదాన్ని, టైం లేదని నేను తిప్పేస్తున్నాను అనమాట. చూడండి, తిప్పేసిన తర్వాత నీట్గా లైనింగ్ను మెయిన్ క్లాత్ను నీట్గా సర్దేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. అలా క్లాత్ని నీట్గా సర్దేసుకోవాలి, ముడతలు పడకుండా నీట్గా సర్దేసుకోవాలన్నమాట. అలా చుట్టూరు స్టిచ్ అయితే వేసేయండి. ఒక హ్యాండు మిడిల్లో ఉంటే, క్లాత్ మిడిల్లో ఉంటే, మధ్యలో ఉంటే ఒక హ్యాండ్ మాత్రం నీడిల్ దగ్గర సర్దుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? కుట్టేటప్పుడు కూడా గమనించాలి మంచిగా, ఎలా కుడుతున్నారు ఎలా లేదు అన్నది నీట్గా వస్తుందన్నమాట. తర్వాత అలా ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. మనమైతే ఇక టక్స్ అయితే వేసేద్దాం. షోల్డర్స్ ఎదురుగా అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంకా వెడల్పు వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారంతో వేస్తున్నాను. హైటు 3 ఫింగర్స్ పెట్టేసేయండి, లేదంటే ఆది బ్లౌజ్లోనే చూసేసుకోండి. ఎలా చూసుకున్నా ఒకటే మనకు. తరువాత ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. షోల్డర్స్కి ఈక్వల్గా పెట్టేసుకొని మెయిన్ టక్ అన్నది వేసుకోవాలన్నమాట. మెయిన్ టక్ వేసుకున్న తర్వాత మిడిల్ టక్ వేసుకుందాం. మిడిల్ టక్ అయితే చూపిస్తాను చూడండి. మిడిల్ టక్ వచ్చేసి అలా మిడిల్లోకి అలా అయినా ఫోల్డ్ చేసుకొని గుర్తు పెట్టేసుకోండి, లేదంటే అలా మార్క్ వేసుకొని అయినా పెట్టేసుకోండి. ఇటు 4 అలా మార్క్ అయితే వేసేసేయండి. టక్ వచ్చేసి ఈ షేప్లో రావాలన్నమాట. చూడండి, అలా మిడిల్లో టక్ ఇస్తే కప్ షేప్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత చంక వైపు కూడా టక్ అనేది వేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకోవాలి. అలా చూడండి, లోపల క్లాత్ మీద స్టిచ్ పడుతుందా లేదా అన్నది మంచిగా గమనించండి. లోపల ఒక ఫింగర్ అయితే పెట్టేసి, ఒక 2 ఫింగర్స్ పెట్టేసి నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. అలా చూడండి, నీట్గా వచ్చేసింది కదా. ఇక ఫ్రంట్ పార్ట్ డాట్స్ వచ్చేసి కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం క్లోజ్గా అయితే పెట్టేసాం కదా, అలా ఓపెన్ చేసేసేయండి. దీనికి వచ్చేసి ఖర్చు కాజపట్టి హుక్స్ పట్టి కోసం ఖర్చు ఏం అవసరం లేదు. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఒకే లెవెల్లోనే ఉంటుంది మనకు బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే చెస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అయినట్టు కాకుండా, ఒకవేళ తక్కువ రావచ్చు అన్నట్టు మనం కొంచెం ఖర్చు అయితే తీసుకుంటాం అనమాట. బ్యాక్ పార్ట్కు అవసరం లేదు. హుక్స్ పట్టి కాజా పట్టి మనం స్టిచ్ చేసాం కదా, సరిపోతుంది. కాజా పట్టి అన్నది మనకు బయటకు వచ్చిన దానిలాగా ఉంటుంది కదా, మనకి సరిపోతుంది అన్నమాట. ఖర్చులేమీ అవసరం లేదు. చూడండి, క్లాత్ తిప్పేస్తున్నాను నేను. తిప్పేసి నీట్గా అలా సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసేసేయండి. మెడ దగ్గర స్టిచ్ వేసిన తర్వాత చుట్టూరు లైనింగ్ కూడా స్టిచ్ వేయాలి. అలా సర్దుకోవాలి, మంచిగా నీట్గా సర్దుకుంటే బ్లౌజ్ అన్నది ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. అలా తర్వాత మరో పార్ట్ కూడా అలాగే రెడీ చేసేసుకున్నాను నేను. చూడండి, అదేం చూపించలేదు ఎందుకంటే మళ్ళీ టైము ఎక్కువ వేస్ట్ అవుతుంది, అందుకని లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో లెంత్. తర్వాత బ్యాక్ బెల్ట్ పెట్టేసుకోండి. బ్యాక్ బెల్ట్ పెట్టేసుకున్న తర్వాత మనం కాజా పట్టి హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక పాదం కానీ అర్ధం పాదం ఇంచు కానీ అలా
స్టిచ్ వేసేసి అనిగే కుట్టు కూడా వేసేసి లోపలికి ఫోల్డ్ చేయాలి, ఎమ్మింగ్ కోసం అన్నమాట. లూజ్ కుట్టు పెట్టేసేయండి, 5th నెంబర్ కుట్టు పెట్టేసేయండి. మళ్ళీ ఎమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు విప్పాల్సిందే కదా. ఇక బ్యాక్ బెల్ట్ పెట్టిన తర్వాత అలా టక్స్ కూడా వేసేసుకోండి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి టక్స్కు. మరో పార్ట్ కూడా అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయినట్టే. ఇలా మార్క్ అయితే వేసేసుకోండి కన్ఫ్యూజన్ కాకుండా. నేనైతే ఇన్విజిబుల్ హుక్సెస్ అయితే పెట్టాను అనమాట. కాజా పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. కాజా పట్టికి వచ్చేసి రాంగ్ సైడ్ వైపు పెట్టేస్తే ఫోల్డ్ చేసేలోపు రైట్ సైడ్కి వస్తుంది అది. అలా కింద ఫోల్డ్ చేయాలి, పైన ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మనం పైన మెడ స్టిచ్ చేసుకున్నాము, కింద బెల్ట్ స్టిచ్ చేసుకున్నాము. అందుకని అలా ఖర్చులతో సహా తీసేసుకొని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని రఫ్ ఇవ్వండి. మంచిగా మిడిల్లో ఒక స్టిచ్, చివరన మంచిగా స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత ఇప్పుడైతే హుక్స్ పట్టి అయితే చూద్దాము. చూడండి, హుక్స్ పట్టికి వచ్చేసి రాంగ్ సైడ్ వైపు స్టిచ్ చేయాలి. రాంగ్ సైడ్ వైపు అలా ఒక స్టిచ్ అయితే వేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసి మనకు అనిగే కుట్టు అనేది వేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇంకొక క్లాత్ అయితే తీసుకోవాలి మనం. మరో క్లాత్ తీసేసుకొని పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందుగా లూజ్ కుట్టు అనేది పెట్టేసుకోండి. తర్వాత మనకి ఎక్కడెక్కడ హుక్సెస్ కావాలి అన్నది ముందే మార్క్ వేసుకుంటే మనకు రఫ్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మార్క్ వేసిన దాని ప్రకారంగా నీట్గా రఫ్ ఇవ్వాలి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా షార్ట్లో కూడా చూపించాను ఇన్విజిబుల్ హుక్సెస్ అన్నవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. అలా మంచిగా రఫ్ ఇవ్వాలి. చివరి వరకు అలా మంచిగా రఫ్ ఇచ్చేసి తర్వాత మనం హుక్సెస్ అనేవి తీసుకోవాలన్నమాట. హుక్సెస్ తీసుకొని వాటిని కొంచెం వెడల్పుగా చేసుకోవడము అలా చేసి నేనైతే పెట్టేశాను. చూడండి, ఇలా పెట్టేసి మంచిగా ఇక మనం సింగిల్ పట్టి ఎలా స్టిచ్ చేసుకుంటాము, ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ చేసి అలా స్టిచ్ చూడండి అలా ఫోల్డ్ చేసేసుకొని మంచిగా నీట్గా అక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. అంతేగా నేనైతే ఆ వీడియో అయితే చూపించలేదు. తర్వాత క్రాస్ బెల్ట్ అయితే తీసేసుకోండి. క్రాస్ బెల్ట్ స్టిచ్ అయితే వేసుకోండి ముందు. ఇది కూడా ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అనమాట. అలా నీట్గా ఎక్కడికైతే వస్తుందో క్లాత్ అక్కడి వరకు అలా చూసేసుకొని మంచిగా స్టిచ్ అనేది వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ అనేది నీట్గా అటాచ్ అయితే చేసుకుందాము. నేనైతే స్టిచ్ వేసాను కదా, మళ్ళీ తర్వాత క్లాత్ అయితే తిప్పుకొని మరో స్టిచ్ అయితే వేస్తున్నాను అన్నమాట. చివరి వరకు ఒకే లెవెల్లోనే వేయండి, నీట్గా ఉంటుంది. తర్వాత ఏమైనా ఎక్స్ట్రా అలా ఉంటే కట్ చేసేసేయండి శారీ క్లాత్లో. అదైతే మిడిల్ అనమాట. ఆ మిడిల్ని గుర్తుపెట్టేసుకోండి. ఆ మిడిల్ ఈ మిడిల్ ఒకే దగ్గరికి రావాలి అన్నట్టు. అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ కూడా అలాగే డబల్ స్టిచ్ వేయండి. డబల్ స్టిచ్ వేయడం మర్చిపోకండి. తర్వాత నేను ఎలా ఫోల్డ్ చేసి ఎలా తీస్తానన్నది మిస్ కాకుండా చూడండి. అలా ఫోల్డ్ అయితే చేసేసాను. మామూలుగా మనం బ్లౌజెస్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇక్కడ వచ్చేసి మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి. స్టిచ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. సైడ్ నుంచి కాకుండా మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. అలా క్లాత్ మొత్తం లోపలికి సర్దుకుంటూ క్లాత్ మీద పడకుండా అలా నీట్గా అయితే స్టిచ్ అయితే వేసేసేయండి. లోపల క్లాత్ మీద పడేస్తే మనం బయటికి తీసేటప్పుడు క్లాత్ అన్నది రాదన్నమాట. అందుకని జాగ్రత్తగా స్టిచ్ అనేది చూసుకొని వేయాలి. డబల్ స్టిచ్ కూడా వేసేసేయండి. తర్వాత ఇంకా చూడండి, నేనైతే తీస్తున్నాను క్లాత్ని. అలా స్లోగా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయినట్టే. ఎగస్ట్రా ఉన్నవి కట్ చేసేసేయండి. తర్వాత అటాచ్ చేసేసుకోవడమే. నేనైతే చెక్ చేసుకుంటున్నాను మెడ సరిపోతుందా లేదా అనేది. బ్యాక్ పార్ట్ కూడా అలాగే చెక్ చేశాను, సరిపోయింది. మనకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ తీసేసుకొని ఈక్వల్గా సర్దేసుకోండి. నెక్ కూడా చెక్ చేసుకోవాలి. భుజాలు షోల్డర్స్ చూసుకునే ముందు చూసేసుకొని చెక్ చేసుకొని నీట్గా అయితే
స్టిచ్ అయితే వేసుకోవాలి. షోల్డర్స్ వచ్చేసి డబల్ స్టిచ్ వేయండి షోల్డర్స్కు అంతే. తర్వాత హ్యాండ్స్ అయితే చూసేద్దాము. హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకోవచ్చు. ఇక మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయినట్టే. ముందుగా ప్యాచెస్ అయితే తీసేసుకోండి. ప్యాచెస్ తీసేసుకొని చంక వైపు అటాచ్ అయితే వేసేసుకోండి. అలాగే మంచిగా టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. టాప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకోవాలి. చూడండి కట్ వర్క్ మాదిరిగా వచ్చింది కదా, ఇది ఇంకా కట్ చేయలేదన్నమాట నేను. మిడిల్కి అయితే కట్ చేసేసుకోండి. తర్వాత లైనింగ్ పార్ట్ అనేది తీసేసుకొని మనకు ఖర్చు అయితే వదిలేసుకున్నాం కదా కటింగ్లో, ఆ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనకు కట్ వర్క్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు అలా లైనింగ్ పెట్టేసి సరిదేసుకోండి. ఇలా ఇక్కడ కట్ వర్క్ కూడా మంచిగా నీట్గా ఉంటుంది, మనకు లైనింగ్ కూడా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇక చుట్టూరు స్టిచ్ అయితే వేసేసేయండి. వేసేసి ఎగస్ట్రా క్లాత్ని మొత్తాన్ని కట్ చేసి ఆ ఎగస్ట్రా మిగిలిన క్లాత్ మనము సైడ్ ప్యాచెస్గా వేసుకోవచ్చు అనమాట. చూడండి అలా ప్యాచెస్గా వేయండి. ఇక నార్మల్ బ్లౌజెస్కి ఎలా వేసుకుంటామో అలా ప్యాచెస్ అయితే వేసేసుకోండి. మరో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. అంతేగా ఏమైనా అలా ఎగస్ట్రా ఉంటే కట్ చేసేసుకొని నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండేలా స్టిచ్ వేసేసుకోండి. తర్వాత మంచిగా కట్స్ అయితే ఇచ్చేసి ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కట్స్ అయితే ఇచ్చేసాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అలా ఒక 4 కానీ 3 కానీ అలా పెట్టేసేయండి. మిడిల్ వరకు పెట్టేసి మళ్ళీ ఇక్కడ మిడిల్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఆపోజిట్లో పెట్టాలన్నమాట. ఒకే వైపు కాకుండా ఆపోజిట్లో పెట్టేస్తే మనకు పఫ్ అన్నది బాగా ఉంటుంది. ఇలా పఫ్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక టేప్తో చెక్ చేసుకోండి చంక డౌను కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నది. బ్యాక్ పార్ట్లో కానీ లేదంటే టేప్తో కానీ చూసుకోవచ్చు. అలా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ క్లాత్ ఎక్కువ అయితే మరో ఫ్రిల్ పెట్టేసుకోవచ్చు, ఒకవేళ క్లాత్ తక్కువ వస్తే ఒక ఫ్రిల్ విప్పేసుకోవచ్చు. అలా అన్నమాట. స్టిచ్చింగ్ ముందే చెక్ చేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. హ్యాండ్ లూజ్ అయిందంటే బాగా కనిపించదు అన్నమాట. మనకు మంచిగా ఫిట్టింగ్ మంచిగా ఉండాలి. టేప్తో కూడా నేను చెక్ చేసుకున్నాను, నాకైతే సరిపోయింది. ఇక లోత్ అయితే తీసుకుంటున్నాను అనమాట. లో తీసుకోవడానికి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అలా ఆపోజిట్లో అయితే పెట్టేసేయండి. ఒక సైడ్కి కొంచెం అలా తీసేసేయండి. పఫ్కు తీసుకుంటే తీసుకోవచ్చు, లోతు లేదంటే లేదు, అది మన ఇష్టము. నేనైతే తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ ఏ దానికి వస్తుందో బ్యాక్ పార్ట్ ఏ దానికి వస్తుందో చెక్ చేసుకొని మంచిగా నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. హ్యాండ్కు నీట్గా సర్దుకుంటూ ఒకే లెవెల్లో రావాలి స్టిచ్. ఇలా ఒకే లెవెల్లో వచ్చేసి డబల్ స్టిచ్ కానీ త్రిబుల్ స్టిచ్ కానీ వేసేసుకోండి. చూడండి నీట్గా ఇక్కడ హ్యాండ్ కరువుగా ఉంటుంది, అలాగే చంక డౌన్ కరువుగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో స్టిచ్ చేయడానికి. హ్యాండ్ కొంచెం నిదానంగా స్లోగా స్టిచ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి నేనైతే మరో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. ఒక స్టిచ్ అయితే వేసాను, ఇప్పుడైతే మరో స్టిచ్ కూడా వేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ జాయింట్ చేయడం మాత్రం ఇంతే. నేను అయితే మరో హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత సైడ్ జాయింట్లు అనమాట. సైడ్ జాయింట్లు చేసుకోవడానికి ముందుగా లూజ్ అయితే మార్క్ వేసేసుకోండి. తర్వాత చంక డౌన్ కూడా మార్క్ వేసేసుకోండి. నేనైతే హైట్ పెంచాను కదా అందుకని చూడండి ఎక్కడికైతే ఎగ్జాక్ట్గా ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ వేసేసి తర్వాత కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా అటు సైడ్కి మార్క్ వేయండి. మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా చంక డౌన్ అలాగే ఇక్కడ నడుము ఇవన్నీ మనకు ప్రీవియస్ వీడియోలో చూసినవే కదా. అలా నీట్గా సైడ్ జాయింట్లు వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇక ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. చూడండి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ క్లోజ్ అనమాట. ఒకవేళ మనం ఫ్రంట్ క్లోజ్ ఓపెన్ చేసేసుకున్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఖర్చులు ఉండాలన్నమాట. మనకు లైనింగ్ అతికించుకోవడానికి ఖర్చులు ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే వచ్చిందనమాట బ్లౌజు. అంతే అండి బ్లౌజు స్టిచ్చింగ్. ఇక సైడ్ జాయింట్స్ మీకు తెలిసిందే కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.